జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు సెప్టెంబర్ 22, 2024 నుండి సెప్టెంబర్ 28, 2024 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఈ వారం మీ అసోసియేషన్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఎందుకంటే మీ సంస్థలో కొంతమంది స్వార్థపరులు మీకు ఒత్తిడి కలిగించే అవకాశం ఉంది. ఇది మీ ఆహారపు అలవాట్లను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి కొత్త వస్తువులు కొనడానికి ముందు మీ దగ్గర వస్తువులను ఉపయోగించడం మంచిది. ఆతురతలో డబ్బు ఖర్చు చేయకండి, లేదంటే మీరు అదనపు వ్యయానికి గురవవచ్చు. ఈ వారం మీ పాత స్నేహితులు లేదా సన్నిహితుల నుంచి మోసం కావచ్చు అనే ఆందోళన ఉంది. దీనివల్ల మీరు మీ కోపాన్ని కుటుంబ సభ్యులపై ఉచితంగా వ్యక్తం చేయవచ్చు. ఇది కుటుంబ వాతావరణంలో కలవరానికి మరియు మీ ఇమేజ్కు ప్రతికూలంగా ఉంటుంది. చాలామంది జంటలు ఈ సమయంలో పిక్నిక్కు వెళ్లవచ్చు, కానీ సమయం మరియు అవసరాలను సరైనదిగా పరిగణించండి. మీ కెరీర్లో మీరు మీ సామర్థ్యాలను అప్రాయంగా చూపకూడదు. అవసరమైన చర్యలను ఆలస్యం చేయకుండా తీసుకుంటే మీరు మీ లక్ష్యాలను సాధించవచ్చు. లేకపోతే మీరు ఆలోచిస్తూ ఉండి ఇతరులు మీకు మించిపోవచ్చు. ఈ వారం విద్యార్థులు కుటుంబ జీవితం కారణంగా చదువులో సరైన దృష్టిని నిలుపుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. ఇది వారి చదువుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వివాహ జీవితం విషయంలో ఈ వారం మీరు మరియు మీ జీవిత భాగస్వామి మధ్య సంబంధం మెరుగుపడుతుంది. మీరు ఒకరినొకరు సన్మానిస్తూ ప్రజలు కూడా మీ బంధాన్ని గౌరవిస్తారు. పరిహారం: మంగళవారం రోజున పేదలకు బార్లీ దానం చేయండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం కుటుంబ సమస్యలు మీకు ఒత్తిడిని తెస్తాయి, అందువల్ల మీరు ఆరోగ్యాన్ని పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. స్వీయ చికిత్సకు ఆధారపడకండి, ఎందుకంటే ఇది పరిస్థితిని ఇంకా వర్సం చేస్తుంది. ఆర్థికంగా ఈ వారమంతా మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు శ్రద్ధ వహిస్తే అనుకూలమైన గ్రహస్థానాలు మీ సంపదను పెంచే అవకాశాన్ని ఇస్తాయి. ఈ వారం మీ భావోద్వేగాలు అధికంగా ఉండవచ్చు, దీనితో మీ కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న వారితో గొడవలను నివారించండి, లేకపోతే ఒంటరిగా ఉంటారు. పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం పెట్టుబడులు చేయవద్దు. కార్యాలయ పనులలో మీరు నేర్చుకోవడానికి సమయం ఉన్నది, కాబట్టి పెట్టుబడుల కోసం మరింత వేచి ఉండండి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారు ఈ వారం తక్కువ కృషితో కూడా మంచి విజయాన్ని సాధించవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కార్యకలాపాలను మెరుగుపరచండి, ఎందుకంటే మీ జీవిత భాగస్వామి మీరు ఏదైనా తప్పు చేస్తున్నారని అనుమానించవచ్చు. దీని కారణంగా మీ భాగస్వామి కఠినమైన ప్రశ్నలు అడగవచ్చు. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం భార్గవాయ నమః అని జపించండి. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఈ వారం మానసిక శాంతి కోసం స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఫలవంతంగా ఉంటుంది. మీరు సామాజిక మతం మరియు మత సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీ మానసిక శాంతిని పొందవచ్చు మరియు సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందవచ్చు. ఈ వారంలో మీరు సేకరించిన మూలధనాన్ని ఖర్చు చేయకుండా దానిని నిల్వ చేసుకోవాలి. మీ కుటుంబం మీ బ్యాంకు బ్యాలెన్స్ గురించి ఆలోచించే అవకాశం ఉంది, మరియు మీరు లాభాన్ని ఖర్చు చేశారని తెలిసినప్పుడు వారు మీకు అభ్యంతరం చూపవచ్చు. ఈ వారం మీ దగ్గర ఉన్న వ్యక్తులు లేదా ఇంటి సభ్యులు మీకు వింతగా ప్రవర్తించవచ్చు, ఇది కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మీ సమయాన్ని మరియు శక్తిని విసరుచేసుకునే సద్వినియోగాన్ని అనుభవించకండి. మీరు మీ ప్రేమికుడితో వివాహం చేసుకోవాలని అనుకుంటే ఈ వారం మీ సీనియర్ అధికారులతో ముందస్తు పనులను పూర్తి చేయడంలో విఫలమయ్యే అవకాశముంది. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. విద్యార్థులు తమ కృషికి అనుగుణంగా పరీక్షల్లో మంచి ఫలితాలను పొందలేరు. ఇది వారిలో నిరాశను తెస్తుంది. అయితే మీరు జీవితంలో ఓటములు మరియు విజయాలను అర్థం చేసుకుని శాంతి పొందడం ముఖ్యం. మీ కృషిని మళ్లీ ప్రారంభించండి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం మహావిష్ణవే నమః అని జపించండి.
ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం క్రీడల్లో పాల్గొనడం మరియు ఆరోగ్యంగా ఉండడం మీకు అవసరం. మంచి ఆరోగ్యం మంచి మరియు విజయవంతమైన జీవితం కోసం కీలకమైన అంశం అని మీరు అర్థం చేసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ తీసుకోండి. మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలంటే ఈ వారం డబ్బు ఇవ్వడం లేదా రుణం తీసుకోవడం కోసం సహకరించవద్దు. ఈ సమయంలో మీకు లాభం పొందడానికి మంచి అవకాశం ఉన్నది. అందుకే రుణగ్రహీతలకు డబ్బు ఇవ్వడం గురించి 3 సార్లు ఆలోచించండి. మీ కుటుంబం ఈ వారంలో మీకు కావలసిన మద్దతు అందించకపోవచ్చు. ఇది మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఈ వారం మీరు కొత్త వ్యక్తులను కలుసుకుని ప్రేమలో పడే అవకాశం ఉంది. అయితే వారి సాన్నిహిత్యాన్ని అంగీకరించే ముందు జాగ్రత్తగా ఉండండి మరియు మీ వ్యక్తిగత విషయాలను వారికి పంచుకోకుండా ఉండండి. లేకపోతే వారు దాన్ని ఉపయోగించుకోవచ్చు. పరిహారం: ప్రతిరోజు 19 సార్లు ఓం నమః శివాయ అని జపించండి. ఈ వారం సింహ రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం సుందరంగా ఉంటుంది. ఇది మీ జీవితంలోని ఇతర రంగాల్లో కూడా గొప్ప ఫలితాలను సాధించడానికి సహాయపడుతుంది. మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరిగినట్లుగా మీరు అనుభవిస్తారు. ఇది మీ నిర్ణయాలను సులభంగా తీసుకోవడంలో సహాయం చేస్తుంది. గతంలో మీరు పెట్టుబడులు చేసిన విషయం గురించి ఈ వారం ఆర్థిక నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. సాహసవంతమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనాత్మకంగా మరియు జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ బంధువులు మరియు స్నేహితులతో సమీప సంబంధాలను పునరుద్ధరించడానికి ఈ వారం మంచి సమయం. మీ పాత సంబంధాలను తిరిగి అభివృద్ధి చేసుకోవడానికి ఇది అనుకూలమైన కాలం. కార్యాలయంలో మీ ఉన్నతాధికారులు మరియు సబార్డినేట్లతో సంబంధాలను మెరుగుపరచడం ద్వారా వివాదాలను తొలగించడం మిమ్మల్ని ఇమేజ్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ భవిష్యత్తు అవకాశాలను పెంచవచ్చు. మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తుల దగ్గర నుంచి దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా విద్యలో మీరు సక్రమంగా ఫలించేందుకు ఇది అవసరం. మీ జీవిత భాగస్వామి యొక్క మంచి ప్రవర్తన వల్ల ఈ వారం మీరు నిజమైన ప్రేమ భాగస్వామి దృష్టిలో ఉన్నట్లుగా భావిస్తారు మరియు మీ ధోరణి మరింత ఆకర్షణీయంగా మారుతుంది. పరిహారం: రోజు ఆదిత్య హృదయం జపించండి. ఈ వారం కన్య రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుందని కనిపిస్తుంది. ఇది మీకు రిఫ్రెష్ ఫీల్ ఇవ్వడంతో పాటు ఇతరులతో బహిరంగంగా చమత్కరించే అవకాశం ఇస్తుంది. మీరు ప్రజల అవసరాలను గుర్తించగలుగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ సమయంలో డబ్బు ఇవ్వడం లేదా రుణం తీసుకోవడం మానుకోవడం మంచిది. లేకపోతే అవసరమైనప్పుడు నిధుల కొరత ఎదుర్కొనే అవకాశముంది. అందువల్ల మీ ఖర్చులను జాగ్రత్తగా నిర్వహించండి మరియు ప్రతి లావాదేవీకి క్లీన్గా ఉండండి. ఈ వారం మీ బహిర్గతం పెరిగే అవకాశముంది. సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం మీకు సహాయపడుతుంది. మీ సామర్థ్యాలు ఇతరులను ఆకట్టుకుంటాయి. ఇది మీకు అనుకూల ఫలితాలు తెచ్చే అవకాశం ఉంటుంది. మీ శక్తి పెరుగుదల ఈ వారం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కార్యాలయం నుండి ఇంటికి తిరిగాక కూడా పనిచేయడానికి ఇష్టపడతారు. అయితే ఈ పనులు మీ కుటుంబ సభ్యులను కొంత ఇబ్బంది పెడతాయా అనే భయం ఉంది. విద్యార్థులు ఈ వారం సోషల్ మీడియాలో ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల రాబోయే పోటీ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఫోన్ లేదా ల్యాప్టాప్ దుర్వినియోగం నివారించి మీ అధ్యయనాలపై దృష్టి పెట్టడం మంచిది. అన్ని వివాదాల తరువాత మీ జీవిత భాగస్వామి ఈ వారం మీకు అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా కనిపిస్తారు. మీరు జీవితంలో కొన్ని పరిస్థితుల ద్వారా ఈ విషయం గ్రహించగలుగుతారు. పరిహారం: బుధవారం నాడు ఆవులకు పచ్చి గడ్డిని దానం చేయండి. ఈ వారం తుల రాశి ఫలాలు. ఈ వారం మీ జీవనశైలిలో సానుకూల మార్పులు తెచ్చుకోవడం మీకు సహాయపడుతుంది. మీ మానసిక ఒత్తిడిని పోగొట్టవచ్చు మరియు ఇంట్లో, కార్యాలయంలో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు మీకు హానిని కలిగించవచ్చు. అందువల్ల వాటి వినియోగాన్ని నిరోధించడం మంచిది.
మత్తు స్థితిలో మీరు విలువైన వస్తువులను కోల్పోవచ్చు. దీని కారణంగా మీరు తీవ్రంగా బాధపడవచ్చు. కుటుంబంలో ప్రేమ, స్నేహం మరియు సంబంధాలలో మంచి పెరుగుదల కనిపిస్తుంది. ఈ వారం మీ కుటుంబానికి సంబంధించి ఒక శుభవార్త పొందవచ్చు, అందువల్ల కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉంటారు. మీ కృషి మరియు పనిచేసే అభిరుచి ఈ వారం ప్రజల చూపు పొందుతాయి. మీరు మీ పనికి అనుగుణంగా గుర్తింపు పొందవచ్చు మరియు పెద్ద అధికారులతో కలవడం ద్వారా ప్రోత్సాహం పొందవచ్చు. ఇది మీ కీర్తిని మరియు ఆదాయాన్ని పెంచుతుంది. ఈ వారం కష్టపడి పనిచేసే విద్యార్థులకు స్కాలర్షిప్ లభించే అవకాశం ఉంది. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది మరియు మీ కుటుంబం గర్వపడుతుంది. మీ ఆత్మ భాగస్వామి సంతోషంగా ఉండవచ్చు మరియు మీరు వారికి బహుమతి ఇవ్వాలని లేదా ఆశ్చర్యకరమైన కృషిని చేయాలని భావించవచ్చు. పరిహారం: గురువారం వృద్ధురాలికి పెరుగు అన్నం దానం చేయండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీరు ఆత్మవిశ్వాసం కోల్పోతారని అనిపించవచ్చు. కానీ ధైర్యం మీ నిజమైన శక్తి అని గుర్తుపెట్టుకోండి. దీని ఆధారంగా మీరు దీర్ఘకాలిక వ్యాధి నుంచి బయటపడవచ్చు. ఆర్థికంగా ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. అవాంఛిత ఖర్చులు కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు, కానీ అనేక వనరుల నుండి డబ్బు వచ్చి ఈ ఖర్చులను నయం చేస్తుంది. ఇది మీ ముఖంలో చిరునవ్వును తెస్తుంది, అందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పిల్లల బహుమతి పంపిణీ వేడుక మీరు మరియు మీ కుటుంబానికి సంతోషాన్ని ఇస్తుంది. వారు మీ అంచనాలకు అనుగుణంగా జీవించి వారి కలలను సాకారం చేస్తారు. ఇది మీ కళ్లలో ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. మీ ప్రసంగంలో కఠినత వల్ల మీరు పని ప్రదేశంలో చిన్న విషయాలపై ఇతరులతో వివాదం చేయవచ్చు. ఇది మీ ఇమేజ్కు హానికరం కావడంతో పాటు మీ కెరీర్లో సహోద్యోగుల నుంచి సరైన మద్దతు పొందడం కష్టతరం చేస్తుంది. విద్యార్థులు వారి విద్యకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, కానీ వారు ఇంకా సిద్ధంగా లేరు. ఇది మీ ఒత్తిడిని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో పెద్దవారిని సంప్రదించడం మంచిది. మీ జీవిత భాగస్వామితో సరైన సంభాషణ లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. కానీ మీరిద్దరూ కలిసి కూర్చొని సరిగ్గా కమ్యూనికేట్ చేసి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. పరిహారం: మంగళవారం సూర్య భగవానుని పూజించండి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడండి. వారు ఆకస్మిక అనారోగ్యంతో బాధపడితే ఇది కుటుంబ శాంతిని ప్రభావితం చేయడమే కాకుండా మీకు మంచి ఆహారం మరియు పానీయాన్ని కోల్పోవడానికి దారితీస్తుంది. ఆర్థికంగా ఈ వారం మంచి సూత్రాలను చూపిస్తుంది. అయితే వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించండి, ఎందుకంటే యథార్థ నష్టం మీ డబ్బును ఖర్చు చేయడానికి దారితీస్తుంది. మీరు ఈ వారం మీ కుటుంబం మరియు స్నేహితులకు చాలా సహాయపడతారు, కానీ వారు ఈ సహాయం సద్వినియోగం చేసుకోవద్దు. మీ సహాయం సరిగా అందించాలి, లేదా మీరు దానిని తిరస్కరించడానికి స్వేచ్ఛ పొందవచ్చు. ఆఫీసులో ఈ వారం మీకు అనుకూలమైన ఫలితాలు రావడం కష్టంగా ఉండవచ్చు, ఎందుకంటే మీ పరిసరంలోని కొంతమంది మీ ప్రయోజనం కోసం మిమ్మల్ని ద్రోహం చేసే అవకాశం ఉంది. కష్టపడి పనిచేసి మీరు వారంలో విజయాలను సాధించగలుగుతారు. ఈ వారం మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు సమాధానం కోల్పోవచ్చు, ఎందుకంటే మీ జీవిత భాగస్వామి మీ నుండి కొంత దూరం ఉండాలని యోచించవచ్చు. ఇది మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పరిహారం: ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈ వారం మకర రాశి ఫలాలు. ఈ వారం మీరు క్రమం తప్పకుండా పరుగెత్తేటప్పుడు ఇసుక లేదా బురద మీద నడవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇది మీ పాదాలకు ఇబ్బందిని కలిగించకుండా జీర్ణక్రియను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఈ వారం మీ ఉన్నతాధికారుల నుండి మంచి ప్రశంసలు మరియు పదోన్నతులు లభించడానికి అవకాశం ఉంది. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది, అయితే ఖర్చులు పెరిగిన కారణంగా మీ డబ్బు ఆదా చేయడం కష్టంగా ఉంటుంది. మీ ఖర్చులను నియంత్రించడానికి మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచేందుకు ప్రయత్నించాలి. మీ వివాహం లేదా సంబంధం వాంఛనీయంగా లేదు అయితే
మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది కుటుంబంలో ఆందోళన వాతావరణాన్ని సృష్టించవచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. పనితీరు పరంగా మీరు ఈ వారం మీ ఇంటి పెద్దల, ముఖ్యంగా మీ తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. ఇది మీ జీవితంలో సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. వారు మీ ఆర్థిక సహాయంతో వ్యాపారాన్ని కూడా పెంచడంలో సహాయపడతారు. విద్యార్థులు తమ బలహీనతలను అధిగమించి ముందుకు సాగాలి. కష్టపడి పనిచేయడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారం వివాహితుల జీవిత భాగస్వాముల నుండి స్వభావం సానుకూలంగా మారవచ్చు. ఇది మీకు వారి మద్దతు మరియు ప్రేమను పొందడంలో సహాయపడుతుంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పరిహారం: ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి. ఈ వారం కుంభరాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల మీ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండవచ్చు. కానీ మీరు పరిస్థితిని అర్థం చేసుకుంటే మీరు మీ భయాలను అధిగమించి మీ మనస్సు యొక్క శక్తిని వినియోగించగలుగుతారు. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి మరియు పాజిటివ్ మనోభావంతో కొనసాగండి. ఈ వారం డబ్బుకు సంబంధించి రిస్క్ తీసుకోవడం మానుకోవడం మంచిది. అనుకోని ఆర్థిక లాభాలు ఉండొచ్చు, కానీ మీరు ఎలాంటి పెట్టుబడికి ముందు పరిస్థితులను సక్రమంగా అర్థం చేసుకోవాలి. మీరు ఈ వారం పెద్ద వ్యక్తులతో సమావేశం కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమావేశాలు మీకు సమాజంలో మరియు కుటుంబంలో గౌరవాన్ని మరియు స్థానం ఇవ్వవచ్చు. విద్యార్థులు ఈ వారం తమ కెరీర్ లోపల ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు. కానీ ఈ విజయం మీ అహంకారాన్ని పెంచగలదు. ఈ పరిస్థితిని సుసాధ్యంగా నిర్వహించడానికి జాగ్రత్త వహించండి. వైవాహిక జీవితం ఈ వారం ఆనందాన్ని మరియు ప్రేమను ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు మీ భాగస్వామితో బహిర్గతంగా మాట్లాడి మీ జీవిత పరిస్థితులను చర్చించండి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం కేతవే నమః అని జపించండి. ఈ వారం మీన రాశి ఫలాలు. ఈ వారం మీరు వ్యాయామం లేదా యోగాను మీ జీవితంలో భాగం చేసుకోవడం మంచిది. అనేక గ్రహాల అనుకూల కదలికలు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడానికి ప్రోత్సహిస్తాయి. దీని ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోండి. గవర్నమెంట్ రంగంలో పనిచేస్తున్నట్లయితే ఈ వారం మీకు ముఖ్యమైన ప్రయోజనాలు మరియు రివార్డులు లభించే అవకాశం ఉంది. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది. పురాతన ఆరోగ్య సమస్యలు ఉన్న కుటుంబ సభ్యులు ఈ వారం మంచి ఆరోగ్యాన్ని పొందగలరు. ఇది కుటుంబ వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీ కుటుంబం కలిసి రాత్రి భోజనం సంతోషంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే ఈ వారం కొంచెం వేచి ఉండాల్సి వచ్చేట్టు ఉంటుంది. అధిక పని కారణంగా మీ వ్యక్తిగత జీవితానికి తక్కువ సమయం అందుబాటులో ఉంటుంది. మీరు మంచి అవకాశాలను కోల్పోతారు. మీ ఉన్నతాధికారులతో నేరుగా సంభాషించడానికి ఈ వారం మీకు అవకాశం ఉంటుంది. ఇది మీ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి మరియు మీరు ఎందుకు అసహ్యంగా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తుంది. ఈ సమయంలో మీ మాటలను జాగ్రత్తగా ఎంపిక చేయండి. విద్యార్థులు ఈ వారం ప్రత్యేక గుర్తింపు పొందగలుగుతారు. వారి ఆలోచనా శక్తి మరియు అవగాహన సామర్థ్యం మెరుగుపడుతుంది మరియు వారు విద్యా రంగంలో అన్ని రకాల అడ్డంకులను అధిగమించగలుగుతారు. పరిహారం: గురువారం వికలాంగులకు అన్నదానం చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.